ఎన్టీఆర్ జిల్లా నందిగామలో లిక్కర్ వ్యాపారం వినూత్న పద్ధతిలో సాగుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లను మహిళలు రహస్యంగా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనాసాగరంలో మద్యం నిల్వలు అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బెరతుల నాగమణి అనే మహిళ తెలంగాణ మద్యం సీసాలను గుంటలు తీసి నిల్వ చేశారు. నిర్మానుష్యమైన ప్రాంతంలో పెద్ద గుంట తీసి అందులో అక్రమ మద్యం నిల్వలను ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మద్యం ముఠాను గుట్టురట్టు చేశారు. భూమిలో దాచి ఉంచిన 100 తెలంగాణ మద్యం సీసాలను పట్టుకొని ఆమెపై కేసు నమోదు చేశారు. స్పెషల్గా హనీష్ ఇన్స్పెక్టర్ కానీ పండుదర ఎస్ఐ గారు కానీ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా కార్డినెన్స్ చేసినప్పుడు కూడా మొన్న కూడా 100లో తెలంగాణ నుంచి వచ్చిన మద్యం బాటలు మనకు లభించినాయి ఇక్కడ. అదేవిధంగా ఈరోజు కూడా మన ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ ఒక భూమిలో పాతిపెట్టిన బాటిల్స్ కూడా 100 బాటిల్స్ దొరికాయి. ఇప్పటివరకు చేసిన కేసెస్లో ఇవి మన నందిగామ టౌన్ స్టేషన్లో చేసిన కేసులో ఎక్కువగా మనకు లభ్యమైనవి. తెలంగాణ నుంచి ఎలక్షన్స్లో అక్కడి నుంచి మద్యం తెచ్చుకొని వచ్చి ఇక్కడ పోలీసు యొక్క తనిఖీలు ఎక్కువ ముమ్మరంగా చేస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా దాచిపెట్టి ఎక్కువగా స్టాక్ పెట్టుకొని అమ్మేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్తో మన వాళ్ళు చకచక్యంగా తీసుకొని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సిబ్బంది కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా కంటిన్యూ చేసి రాబోయే ఎలక్షన్ పీరియడ్ కూడా మేము మంచిగా ఫలితాలు చేస్తామని చెప్పి మా సిబ్బందికి